చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. సర్కారు బడి ఒకప్పుడు 400 మంది విద్యార్థులతో కలకలలాడుతున్న పాఠశాలలో ప్రస్తుతం ఆ సంఖ్య 190కు పడిపోయింది. తరగతి గదులు కొరతతో రేకుల షెడ్డులో విద్యాభ్యాసం చేయడం విద్యార్థుల దీనస్థితికి అద్దం పడుతోంది. ఫలితంగా కార్పొరేట్ బడిబాట పడుతున్నారు కామారెడ్డి జిల్లా నేరేడ్ విద్యార్థులు. అధికారుల నిర్లక్ష్యం వల్ల చిన్నారులు చెట్ల కిందే చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కామారెడ్డి జిల్లా నేరెల్లోని ప్రాథమికోన్నత పాఠశాల సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. 4 ఏళ్ల క్రితం 400 మంది విద్యార్థులుండగా ప్రస్తుతం ఆ సంఖ్య 190కి పడిపోయింది. ప్రభుత్వ బడిలో కేవలం 2 గదులే అందుబాటులో ఉండటంతో తాత్కాలిక రేకుల షెడ్డులు ఏర్పాటు చేసి అందులోనే బోధన సాగిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు మన బడి కింద నేరేల్ ప్రాథమికోన్నత పాఠశాల ఎంపికైంది. అందులో భాగంగా పాత భవనం కూల్చి నూతన భవనం ప్రారంభించాల్సి ఉన్న పునాది దశకే పరిమితమైంది. విధి లేని పరిస్థితుల్లో విద్యార్థులకు రేకుల షెడ్లలోనే పాఠాలు చెబుతున్నారు. ఎండా వానకి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కట్టలేదు, 3 సంవత్సరాల నుంచి బిల్డింగ్ లేదు. రెగ్యులర్ రూమ్ లో ఎండాకాలం బాగా వేడి వస్తుంది. మాకు 3 సంవత్సరాల నుంచి బిల్డింగ్ కట్టలేదు. క్లాసుల పక్కనే కిచెన్ రూమ్ ఉంది. కిచెన్ రూమ్ లో నుంచి పొగ రావడం వల్ల మాకు దగ్గు, అలాగే చదవడం కూడా కష్టం అవుతుంది. మాకు బిల్డింగ్లు సరిగ్గా లేవు కానందున ఇక్కడ ఉన్న పిల్లలు మొత్తం ప్రైవేట్ స్కూళ్లలో పోతున్నారు. ఇక్కడ బిల్డింగ్లు త్వరగా కట్టాలని కోరుకుంటున్నారు. విద్యార్థుల అవస్థలు కళ్లారా చూసిన కొందరు గ్రామస్తులు తమ చిన్నారులని సర్కారు బడికి పంపేందుకు జంకుతున్నారు. 4 ఏళ్ల నుంచి విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. నాణ్యమైన విద్య అందిస్తున్న వసతుల లేమి చదువులకు ఆటంకంగా మారుతోందని వారు వాపోతున్నారు. భవన నిర్మాణం పూర్తయితే పాఠశాలకు పూర్వ వైభవం వస్తుందని ఆకాంక్షిస్తున్నారు. పాఠశాలల్లో గదుల లోపం వలన విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్కి మరియు గురుకులాకి తీసుకుపోయి ఈరోజు స్ట్రెంత్ 190కి పడిపోవడం జరిగింది. దీనికి మొదటి కారణము బిల్డింగ్ లేకపోవడం. ఉన్న బిల్డింగ్ లేకపోవడమే గ్రామస్తుల సహకారంతో 4 రేక్ షెడ్లు వేసుకొని అలా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది. ఒకవేళ ఈ రూమ్లో గదుల నిర్మాణం జరిగితే మళ్ళీ సేమ్ యథాస్థానంగా 400 లాగా కూడా స్ట్రెంత్ అవుతుంది. ఇక్కడ హై స్కూల్కి అప్గ్రేడ్ చేయడానికి కూడా చాలా ఉత్తమమైన పాఠశాల. ఓన్లీ 2 తరగతి గదులు మాత్రమే ఉన్నాయి. ఇంకో తరగతి గదిని ఆఫీస్ రూమ్గా వాడుతున్నాము. దీనివల్ల పిల్లలు వరండాలో, గ్రౌండ్లో చెట్ల కింద కూర్చొని చదువును అభ్యసించడం జరుగుతుంది. చదువుకు సంబంధించి పరిపూర్ణమైన లక్ష్యాలు మేము సాధించలేకపోతున్నాము. పిల్లలకి న్యాయం కూడా జరగడం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతన భవన నిర్మాణాలను వేగవంతం చేసి తరగతి గదులు అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు.